లేటెస్ట్ గా బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ జాబ్ కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే 11 నవంబర్ లా స్టార్ట్ అయ్యాయి. డిసెంబర్ 1 రోజున క్లోజ్ అవుతుంది. మినిమం 20 ఇయర్స్ నుంచి మాక్సిమం 28 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మినిమం డిగ్రీ ఉండాలి. అండ్ వన్స్ మీరు జాబ్ లో సెలెక్ట్ అయ్యాక 12 మంత్స్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ టేబుల్ లో స్టేట్ వైజ్ గా వేకెన్సీస్ అయితే చూపించారు. సో ఓవరాల్ గా 2700 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఒకసారి ఈ టేబుల్ ని చెక్ చేసుకోండి. ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వారికి 3 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. హ్యాండిక్యాప్డ్ లో అన్రిజర్వ్డ్ విత్ ఈడబ్ల్యూఎస్ వారికి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. హ్యాండిక్యాప్డ్ లో ఓబీసీ వారికి 13 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. హ్యాండిక్యాప్డ్ లో ఎస్సీ ఎస్టీ వారికి 15 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సెకండ్ స్టెప్ లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. థర్డ్ స్టెప్ లో మీ లోకల్ లాంగ్వేజ్ పైన టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ రీజనింగ్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్ పైన ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. టోటల్ గా 100 మార్క్స్ ఉంటాయి. 60 మినిట్స్ టైం డ్యూరేషన్ ఉంటుంది. అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వారికి 0, హ్యాండిక్యాప్డ్ వారికి 400 రూపీస్ విత్ జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ వారికి 800 రూపీస్ ప్లస్ జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఎలా చేసుకోవాలో గైడ్ లైన్స్ అయితే ఇచ్చారు. సో ఇది ఒకసారి మీరు వెరిఫై చేసుకొని అప్లికేషన్ అయితే చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ మీకు ఈ అప్లికేషన్ చేసుకోవడానికి లింక్ కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్ లో లింక్ అని మెసేజ్ చేయండి. మీకు లింక్ సెండ్ చేస్తాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేటెడ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.